నమస్తే అండి. నా పేరు యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఏదైనా సజెస్ట్ చేయండి అన్నప్పుడు చాలామంది చాలా టాపిక్స్ గురించి అడిగారు. కానీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ నన్ను విజువలైజేషన్ గురించే ఎక్కువగా అడిగారు. సో, దానికన్నా ముందుగా సుమని గారు నన్ను ఒకటి సజెస్ట్ చేశారు. మీరు ఈ కామెంట్స్ అన్నిటిని చదువుతున్నప్పుడు మీరు ఎవరు ఏ వీడియోని అడిగారు అన్నది మీరు పక్కన రాసుకోండి. సో దట్ మీరు చేసేటప్పుడు మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. సో నేను ఖచ్చితంగా అది ఫాలో అవుదాం అనుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సుమని గారు. అండ్ ఈ విజువలైజేషన్ టాపిక్ గురించి నన్ను అడిగిన వాళ్ళ లిస్ట్ ఆఫ్ నేమ్స్ నేను చెప్తాను. జస్ట్ అ ఫ్యూ నేమ్సే. జ్యోత్స్న గారు, భార్గవి, హరిప్రియ, సాదిక్, చారి, గొల్లా ధనలక్ష్మి, హరిణి, మీరా, మణిచంద్, రమేష్ ఏ, శ్రీరామ్ గారు, హారిక, శిరీష గారు, కృష్ణవేణి గారు, బసవిరెడ్డి గారు, వీళ్ళంతా ఇంకెవరైనా నేమ్స్ నేను మిస్ అయితే ఐఎమ్ సో సారీ. బట్ వీళ్ళందరూ కూడా నన్ను ఎక్కువగా విజువలైజేషన్ టాపిక్ రిలేటెడ్గా క్వశ్చన్స్ని అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్లో మన ఛానల్లో నేను స్టార్టింగ్లోనే విజువలైజేషన్కి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను. సో దానికన్నా కూడా కొన్ని ఫండమెంటల్స్ మీకు ఫౌండేషన్ అనేది విజువలైజేషన్ టాపిక్ చేయడానికి ముందు కొన్ని చెప్పుంటే బాగుంటుంది అనిపించింది. సో దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ముందుగా అసలు విజువలైజేషన్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఒక పగటి కళ లాంటిది. జస్ట్ పగటి కళ, ఒక డే డ్రీమింగ్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మీకు ఏది కావాలో, ఎలా కావాలో, ఏం కావాలో, ఎలా జరగాలో దాన్ని మీ మైండ్ యొక్క ఐతో మీరు జరుగుతున్నట్టుగా చూసుకోవడం. అంటే వాస్తవంగా ఇది జరగకపోయినా జరిగినట్టుగా మీరు ఫీల్ అవ్వడం, మీ మైండ్ని నమ్మించడం, ఎక్స్పీరియన్స్ చేయడం. ఇది మీ థాట్స్లో జస్ట్ ఇమాజిన్ చేసుకోవటం కాదు. ఇది మీ యొక్క ఎమోషన్స్తో, ఎక్స్ప్రెషన్స్తో కూడుండాలి. సింప్లీ జరుగుతున్నట్టు ఆలోచిస్తే అది జరగదు. దాన్ని ఎమోషనల్గా, ఫిజికల్గా మీరు ఫీల్ అవ్వాలి. మీ థాట్ యొక్క ఎనర్జీతో ఎప్పుడైతే మీ ఎమోషన్స్ కలిసినప్పుడు ఈ టూ ఫోర్సెస్ కూడా ఈ విశ్వంలోకి వెళ్ళి అప్పుడు అది వర్క్ అనేది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఈ విజువలైజేషన్ అనేది అన్ని ఫీల్డ్స్ వారు అందరూ చేయొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 7 year old చైల్డ్. సో ఈ విజువలైజేషన్ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే, ముందుగా మీ జీవితంలో మీకు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు, దేన్ని విజువలైజేషన్ చేయాలనుకుంటున్నారో ముందు ఫర్మ్గా మీకు తెలిసి ఉండాలి. అంటే మీకు మంచి క్లారిటీ అనేది ఉండాలి. లైక్ నాకేం కావాలి, ఎందుకు కావాలి, ఇది మీకు అసలు మీ లైఫ్లో ఏది వాల్యుబుల్ అనేది తెలియజేస్తుంది, అలాగే మీ జీవితంలో ఏది మీకు జాయ్ని ఇస్తుంది అనేది తెలియజేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక రెండో స్టెప్, మీకు ఇలా క్లారిటీ వచ్చిన తర్వాత మీ జీవితంలో దేన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో మీకు క్లియర్ విజన్ ఉండాలి. దానికోసం మీరు స్క్రిప్టింగ్ టెక్నిక్ని యూస్ చేసుకోవచ్చు. అది చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఒక బుక్, పెన్ను తీసుకొని మీ విజన్ అంతా కూడా క్లియర్గా రాసుకోండి. అప్పుడు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అసలు మీ జీవితం ఎలా ఉంటుందో అనేది మీకు. సో మీరు మీ థాట్స్లో మీరు ఏమైతే అనుకుంటున్నారో దాన్నంతా కూడా బుక్స్ మీద, ఒక పేపర్ మీద పెట్టేసేయండి. నఫ్. ఈ 2 స్టెప్స్ తర్వాత మీకు చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది. అసలు మీరు దేన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఎలా కావాలనుకుంటున్నారు అనేది ఈ 2 స్టెప్స్లో మీకు క్లారిటీ ఉంటుంది. ఇకపోతే థర్డ్ స్టెప్కి వచ్చేతలకి మీరు ఇప్పుడు మీ వాస్తవ ఫలితాన్ని ఊహించుకోవడం స్టార్ట్ చేయండి. ఇమాజిన్ హౌ ఇట్ ఈస్. లైక్ కంప్లీట్లీ మీకు ఎలా కావాలనుకుంటున్నారు అనేది కంప్లీట్ ఆ సీన్ని మీరు ఆ స్టేట్లో ఉండి మీరు ఊహించుకోవాలి. మీరు రియాలిటీలో అది జరిగినట్లుగా ఊహిస్తున్నప్పుడు ఆ ఊహకి అనుగుణంగా ఎమోషన్స్ని ఫీల్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఊహించుకుంటూ కూర్చుంటే సరిపోదు. ఆ ఊహ తాలూకు ఫీలింగ్స్ని మీరు, ఎమోషన్స్ని మీరు ఫీల్ అవ్వాలి. ఇక ఫోర్త్, ఇలా చేసిన తర్వాత దాన్ని అచీవ్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. ఇట్ మే బీ డేస్ ఆర్ వీక్స్. ఎలా అంటే ఏది కూడా మనకి ఒక్క రోజులో జరిగిపోవడం అనేది ఉండదు. సో దానికి ఒక కాన్స్టెంట్, అలాగే కన్సిస్టెంట్ యూసేజ్ ఉండాలి. అది ప్రతిరోజు కూడా జరగాలి. సో ఇలా చేస్తున్నప్పుడు నేను ఎంతవరకు రీచ్ అయ్యాను, లైక్ 1 వీక్ నుంచి చేస్తున్నాను, నేను ఏదైనా జరుగుతుందంటావా నా లైఫ్లో అన్నట్లుగా మీరు డౌట్గా మళ్ళీ మీ ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచించవద్దు. మీ కర్తవ్యం కేవలం మీరు చేయటం మాత్రమే. దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సో మీరు ఈ విజువలైజేషన్ వర్కౌట్ అవ్వాలి అంటే మీ ఎండ్ రిజల్ట్ని కాకుండా మీ ప్రజెంట్ మూమెంట్ మీద కంప్లీట్గా ఫోకస్ ఉంచుకోండి. విజువలైజేషన్ చేస్తూ ఉండండి. సో మీకు కావాల్సింది ఖచ్చితంగా మీ లైఫ్లో పొందగలుగుతారు. ఇక ఫైనల్లీ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే,
ఇలా మీరు విజువలైజ్ చేస్తూ ఉన్నప్పుడు మీ లైఫ్‌లో స్లోగా మీరు ఎలా అయితే విజువలైజ్ చేసుకున్నారో, ఆ రిజల్ట్స్ అన్నిటిని మీ లైఫ్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ సిట్యుయేషన్ తాలూకు ఛాలెంజెస్ కూడా కొన్ని ఉండుండొచ్చు. దాన్ని ఫేస్ చేయటానికి, వాటిని ఓవర్‌కమ్ చేయటానికి మీరు సిద్ధంగా ఉండాలి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అసలు విజువలైజేషన్ వర్కౌట్ అవ్వాలి అంటే కూడా మీకు ముందు కృతజ్ఞతా భావం ఉండాలి. గ్రాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎవరికైనా సరే థ్యాంక్ యూ సో మచ్ అన్నారు అంటే, మీరు వారి నుంచి ఏదో కొంత తీసుకునుంటారు. లేదంటే కొంత బెనిఫిట్ అనేది మీకు కలిగినప్పుడే మనం థ్యాంక్ యూ అని చెప్తాం. సో, అలా మనం థ్యాంక్ యూ అని చెప్తే ఎవరికైనా సరే ఇంకేమైనా హెల్ప్ చేయాలన్నా కూడా వాళ్ళకి మనసొస్తుంది. ఇన్ ద సేమ్ వే మనం కూడా ఇక్కడ యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్‌ని తెలుపుతూ ఉన్నట్లయితే, థాంక్‌ఫుల్‌నెస్‌ని మనం చూపిస్తూ ఉన్నట్లయితే, వి విల్ రిసీవ్ మోర్ అండ్ మోర్. సో, అలా ఉన్నప్పుడు మీకు యూ కెన్ గెట్ ఎనీథింగ్ ఇంటు యువర్ లైఫ్. సో, ఇలా మీరు విజువలైజేషన్ అనేది చేయండి. సో, ఇలా విజువలైజేషన్ చేయటానికి కరెక్ట్ టైం అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్. అది చాలా మంచి టైం. ఎందుకు అంటే మనం విజువలైజేషన్ చేసే ముందు మన బాడీ ఎలాంటి ఎమోషనల్ ఇంబాలెన్సెస్ ఉండకూడదు. లైక్ కోపంగా గానీ, చిరాకుగా గానీ, నెగెటివ్‌గా గానీ ఉండకుండా ఉంటే గనక ఇట్ వర్క్స్ బెటర్ అనమాట. సో, అలా మన బాడీ పీస్‌ఫుల్‌గా ఎప్పుడు ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ టైం. సో, అందుకని నేనైతే విజువలైజేషన్ మిమ్మల్ని ఎర్లీ మార్నింగ్ లేవంగానే సజెస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మెడిటేషన్ అన్నాను కదా! సో, విజువలైజేషన్, మెడిటేషన్ 2 సేమేనా అని అడిగారు ఒకళ్ళు. సో, ఇక్కడ విజువలైజేషన్ అనేది, మెడిటేషన్ అనేది 2 డిఫరెంట్. ఎందుకంటే మెడిటేషన్‌లో మనం దేన్ని ఊహించుకోవటం ఉండదు. కంప్లీట్‌లీ స్టిల్‌గా ఉంటాము. మన శ్వాస మీదో, హార్ట్ బీట్ మీదో మనసు ఉంచి ఆలోచనల్ని చూస్తూ ఉంటాము. అంతేగాని వాటి వెంట మనం పోము. అవునా? కానీ ఇక్కడ విజువలైజేషన్‌లో మనకేం కావాలో దాన్ని ఊహిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మైండ్‌ని వర్క్ చేయిస్తూ ఉంటాం. సో, దాన్ని నమ్మించే పనిలో ఉంటాం అనమాట. కానీ మెడిటేషన్ అలా కాదు. పూర్తిగా మన లోపలికి మనం వెళ్తామనమాట. స్లోగా మన ఆలోచనలు తగ్గిపోవడం జరుగుతుంది. మన లోపలికి మనం జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ విజువలైజేషన్ అనేది పూర్తిగా డిఫరెంట్. ఇంకా మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏంటి అని అడిగారు. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఇది కూడా మెడిటేషన్‌కి డిఫరెంటే. మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెడిటేషన్ ఇస్ బోత్ డిఫరెంట్. మైండ్‌ఫుల్‌నెస్ అనేది కంప్లీట్‌గా మనం ఏమైతే పని చేస్తున్నామో దాంట్లోనే మనం నిమగ్నమై ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర వండుతున్నారు అనుకుందాం. మీరు, ఆ కూర ఈ రెండే ఉంటాయి. ఆ రెండిటి మధ్య సింక్రనైజేషన్ అనేది ఉంటుంది. బయట జరిగేవన్నీ మ్యూట్ అయిపోతాయన్నమాట. సో, అప్పుడు మీకు ఉప్పులు ఎక్కువేయటాలు, కారాలు తక్కువేయటాలు, లేదంటే కూరలు టేస్టీ రాకుండా మాడిపోవటాలు లాంటివి ఉండవు. సో, ఇది ఏ పనిలో అయినా సరే. సో, మైండ్‌ఫుల్‌నెస్ అంటే కంప్లీట్‌లీ ఫోకస్డ్ ఆన్ వాట్ యూ ఆర్ డూయింగ్. ఓకే. మెడిటేషన్ అనేది ఇట్స్ ఎ కంప్లీట్‌లీ ఇన్నర్ జర్నీ. కంప్లీట్‌గా వాయిడ్‌గా ఉంటాం. ఇక విజువలైజేషన్ అనేది మనం డిజైన్ చేసుకుంటాం. సో, ఈ 3 డిఫరెంట్ అనమాట. సో, ఇంకా ఈ విజువలైజేషన్‌లో బోలెడన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఎలా చేయొచ్చు? ఏ ఏ ఏ టైప్ ఆఫ్ విజువలైజేషన్ మనం చేయొచ్చు అనేది. దీనికి తాలూకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొంచెం క్లారిటీగా అసలు విజువలైజేషన్‌లో ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయని నేను చెప్తాను. సో, ఇప్పటికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.